ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి నవంబర్ 16 నుంచి 30 వరకు ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? సరికొత్త ఆలోచనలు, ఒక అద్భుతమైనటువంటి, అంటే మానసికంగా మీరు పరిణతి చెందటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పథక రచనతో ముందుకు వెళ్ళటం, బాగా ఏ పని చేసినా పెర్ఫెక్ట్ వేలో ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. దీనివలన ఏమవుతుంది? ఆర్థికపరమైనటువంటి ఆటోమేటిక్గా ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే వ్యక్తిగత అవసరాల కోసం మాత్రం కాస్త ఖర్చులైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైనా ఏదైనా సహాయం కోసం మీ దగ్గరికి వస్తే కాదనుకుంటా ఎంతో కొంత సహాయం చేయటం మీకు గొప్ప లక్షణంగానే చెప్పాలి. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే అందే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులతో కాస్త గడపాలి, అలాగే వారితో మాట్లాడాలి, వారితో కాస్త నిదానంగా వ్యవహరించాలి, వారిని సంతృప్తిపరచాలి అనేటువంటి ఆలోచనలు అయితే మీకు ఉంటాయి.
అలాగే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేటువంటి వ్యవహారాలు కూడా మీరు నడపడం, కొంత అమ్మటం, కొనటం ఇలాంటివి కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మూర్ఖులతో వాదించటం కంటే దూరంగా ఉండటమే మంచిది. మౌనానికి మించినటువంటి మంత్రం మరొకటి లేదంటారు. అది ఇక్కడ మీరు అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ చేతికి అందుతుంది అనుకున్నటువంటి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉంటాయి. ఎవరైనా ఇల్లు కానీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ ప్రయత్నాలు అయితే సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. రుణాలు తీర్చే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి సాధారణంగా ఉంది. ఏదైనా చిన్న చితక అవకాశాలు వస్తే అవి చేజారిపోకుండా చూసుకోండి. రాజకీయ నాయకులకైతే సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది. కాస్త స్ట్రెస్ అయితే ఉంటుంది, కానీ మీ కొలీగ్స్ యొక్క సహకారంతో ఆ స్ట్రెస్ను కూడా ఓవర్టేక్ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసేవారు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపార విస్తరణకు కూడా ప్రయత్నాలు చేస్తారు. షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా మీరు శ్రమకు రెట్టింపు లాభాలే సంపాదిస్తారు. ఇంకా కళారంగంలో ఉన్నవారికి కూడా ఏదైనా కళాకారులకు అవకాశాలు ఉన్నాయి. మీకు ఏదైనా అవకాశం వస్తే అందుకోవటం మంచిది. విద్యార్థులకు కూడా చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధించేందుకు ప్రయత్నాలు చేయాలి. మీరు ఎంత బాగా చదివితే అంత బాగుంటుంది. విదేశాల్లో చదవాలి అనుకునే వారికి కూడా శుభ సమయంగానే చెప్పాలి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా భయపడాల్సినటువంటి ఇబ్బంది లేదు, కానీ చిన్నపాటి చర్మ సమస్యలు మాత్రం వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ప్రేమికులకు ఒక్కొక్కటి సర్దుకుంటాయి. మీ ప్రేమ పెళ్ళి అనే తీరానికి చేరుతుంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 19, 21, 24 బాగానే ఉంటుంది. 16, 23, 28 తేదీల్లో మాత్రం ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కేతుగ్రహానికి కేతు గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం పద్మపుత్రాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్. ఓం పద్మపుత్రాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్. ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదువుకోండి. అలాగే వినాయకుడిని కూడా ఆరాధించండి. ప్రతిరోజు కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం ముక్కని కొంత మీరు చప్పరించి బయటికి వెళ్ళేటప్పుడు మిగతా సగం ఏదైనా బయట మొక్క దగ్గర పెట్టేయండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.